ఒక ప్రశాంతమైన గ్రామంలో 2 కప్పలు ఉండేవి. అవి కేవలం స్నేహితులు మాత్రమే కాదు, అన్నదమ్ముల్లా కలిసి తిరుగుతుండేవి. ఒకటి పెద్దదిగా, బరువుగా ఉండేది. మరొకటి చిన్నదిగా, సన్నగా ఉండేది. వాటి మధ్య తేడాలు ఉన్నా వాళ్ళ బంధం మాత్రం విడదీయలేనిది. ప్రతిరోజు కలిసి ఊరంతా తిరుగుతూ, కొత్తదనం అన్వేషిస్తూ, హృదయపూర్వకంగా ఆనందంగా జీవించేవి. ఒక మధ్యాహ్నం ఎప్పటిలాగే అవి గ్రామం చుట్టూ ఆహ్లాదకరంగా తిరుగుతూ ఉండగా ఓ రైతు పెట్టిన పెద్ద బకెట్ కనిపించింది. అందులో ఏముందో చూద్దాం అనుకున్నాయి. కానీ ఆ బకెట్ పొడవుగా ఉండడంతో లోపల ఏముందో కనిపించలేదు. అందులో ఏముందో తెలుసుకోవాలని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా 2 కప్పలు ఉత్సాహంగా అందులోకి దూకేశాయి. దూకిన వెంటనే వాటికి అర్థమైంది అది పాలతో నిండిన బకెట్ అని. బకెట్ లోతు ఎక్కువగా ఉండడంతో, గోడలు నునుపుగా ఉండడంతో అవి బయటికి రావడం అసాధ్యమైపోయింది. ఎంత ప్రయత్నించినా బయటికి రావడం కుదరలేదు. వాటికి తాము చిక్కుకుపోయామనే విషయం అర్థమైంది. గంటలు గడిచిపోయాయి. పెద్ద కప్ప అలసిపోయింది. ఇంకా ఎంతసేపు ఈదాలి? మనం ఎంత ప్రయత్నించినా బయటపడలేము. మనం మునిగిపోతాం. ఇది తప్పదు అని చిన్న కప్పతో నిరాశగా చెప్పింది. కానీ చిన్న కప్ప మాత్రం ఆశను వదల్లేదు. ఇంత త్వరగా ప్రయత్నం ఆపకూడదు. మనం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం కదా! ఇప్పుడు కూడా మనం ప్రయత్నిస్తే తప్పకుండా దారి దొరుకుతుంది అని పెద్ద కప్పకు ధైర్యం ఇచ్చింది. ఇలా అవి ఈదుతూ ఉండగా సమయం గడిచిపోతూ సాయంత్రం అయ్యింది. పెద్ద కప్ప ఆశను పూర్తిగా కోల్పోయింది. ఇంక నాలో శక్తి లేదు. ఎంత ఈదినా ప్రయోజనం లేదు. మనం తప్పకుండా మునిగిపోతామని చెప్పి ఈదడం ఆపేసింది. అది నెమ్మదిగా పాలనలో మునిగిపోయింది. చిన్న కప్ప హృదయం విరిగిపోయింది. తన ప్రాణ స్నేహితుడిని కోల్పోయిన బాధతో కన్నీళ్లు పెట్టుకుంది. అయినా ఆ బాధను తట్టుకొని నీ త్యాగం వృధా కాకూడదు. నీ జ్ఞాపకార్థంగా నేను చివరి వరకు ప్రయత్నిస్తాను అని మనసులో నిశ్చయించుకుంది. తన స్నేహితుడితో గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటూ ఇంకా ఈదుతూ ఉండిపోయింది. రాత్రంతా ఈదుతూ ఉండగా పాలల్లో మార్పు మొదలైంది. చిన్న కప్ప నిరంతరం ఈదడం వల్ల పాలల్లో వెన్న తయారవ్వడం మొదలైంది. వెన్న గట్టిగా మారడంతో చిన్న కప్పకు నిలబడగలిగే అవకాశం కలిగింది. చివరికి ఓ పెద్ద గంతుతో బకెట్ బయటకు దూకింది. బయటకు వచ్చేసరికి తన స్నేహితుడిని కోల్పోయిన బాధతో కన్నీళ్లు పెట్టుకుంది. అయినా జీవితం కొనసాగించాల్సిందేనని తెలుసుకుంది. ఓ సంవత్సరం తర్వాత చిన్న కప్ప పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. తన స్నేహితుడి జ్ఞాపకార్థంగా తన పిల్లలకు అతని పేరే పెట్టింది. ప్రతి రాత్రి తన పిల్లలకు ఈ కథను చెప్పేది. ఎంత కష్టం వచ్చినా ప్రయత్నం ఆపకూడదు అని నేర్పేది. జీవితం ఎన్నో సవాళ్లతో నిండి ఉంటుంది. కొన్నిసార్లు ప్రయత్నం వృధా అనిపించవచ్చు. కానీ ప్రయత్నం ఆపితేనే నిజంగా ఓడిపోతాం. మనం ప్రయత్నిస్తూ ఉంటే ఎప్పటికైనా విజయం మనదే అవుతుంది. మీరు కూడా చిన్న కప్పలా చివరి వరకు ప్రయత్నించండి. మీరు సాధించలేనిది ఏదీ ఉండదు.